సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. భార్య కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డడి యొక్క సంస్కారం ఏమిటో మనకి తెలియదు. ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఏ కారణానికి వస్తున్నాడో తెలియదు. వీడు చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవింపజేయడానికి వస్తుంటాడు ఆ బిడ్డ. అందుకే గర్భ సంస్కారములు బోల్డన్ ఉంటాయి, అవన్నీ చెయ్యాలి. గర్భ సంస్కారాలు ఇవన్నీ చెయ్యడం మానేయాలనుకుంటే శ్రీరామాయణ ప్రవచనం ఒక్కటి వింటే చాలు. శ్రీరామాయణం ఒక్కటి వినకపోయినా శ్రీరామాయణంలో బాలకాండలో స్కందోత్పత్తి ఒక్కటి వింటే చాలు. అందుకే గర్భిణీ స్త్రీలని స్కందోత్పత్తి వినండి అంటారు. అన్ని గర్భ సంస్కారములు జరిగినట్లుగా భావించి మంచి కొడుకునిస్తాడు ఈశ్వరుడు, మంచి బిడ్డనిస్తాడు, తేజోవంతమైన బిడ్డని. కాబట్టి శ్రీరామాయణం బాలకాండలోంచే నేను చెప్పడానికి కారణం అది. కాబట్టి మహర్షి ప్రారంభం చేస్తూ అన్నారు, పురారామకృతో వ్యాపో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీ మైథునాయోపచక్రమే అన్నారు. దృష్ట్వా చ స్పృహయా దేవి అన్నారు. ఆమె యందు స్పృహను పొందాడు. స్పృహ అంటే అనురక్తి. అనురక్తిని పొంది మైథున సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలని అడిగారు. కొన్ని వందల దివ్య సంవత్సరములు గడిచిపోయి వాళ్ళిద్దరికీ కొడుకు పుట్టలేదు, వాళ్ళిద్దరి యొక్క క్రీడించడము పూర్తవలేదన్నాడు. వాళ్ళు అలా క్రీడిస్తూనే ఉన్నారు. సంవత్సరం అంటే మామూలు సంవత్సరం కాదు, దివ్య సంవత్సరాలు ఉంటాయి. అవి మన సంవత్సర ప్రమాణంలో ఎన్నో సంవత్సరాలు అయితే ఒక దివ్య సంవత్సరం. అటువంటివి దివ్య సంవత్సరముల శతములైపోయి వాళ్ళిద్దరూ క్రీడిస్తూనే ఉన్నారు. ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమము అంటే ప్రకృతి పురుషుల యొక్క సమాగమం అని గుర్తు. ప్రకృతి పురుషుల సమాగమము సక్రమముగా సిద్ధించడం అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను మీతో బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ మైకులో కరెంటు కూడా ఉండడం, రెండూ ఉన్నాయనుకోండి. ఉంటే ఇది నాకు ఉపయుక్తం అవుతుంది, మీకు ఉపయుక్తం అవుతుంది. మైకుండి కరెంట్ లేకపోయినా, కరెంట్ ఉండి మైకు లేకపోయినా ఉపయోగం లేదు. ఈ మైకు పాడైపోయింది, కరెంట్ ఉంది, ఏమిటి ఉపయోగం? మైకు ఉంది, కరెంట్ లేదు, ఏమిటి ఉపయోగం? ప్రకృతి పురుషుడు కలిసి ఉన్నారనుకోండి, లోకానికి అంతటికీ సుభిక్షం. ప్రకృతి ఉండి పురుషుడు లేడనుకోండి, ప్రమాదం. పురుషుడు ఉండి ప్రకృతి లేదనుకోండి, అయోమయం, ఏమీ తెలియదు. అయోమయము లేకుండా, ప్రమాదము లేకుండా సుభిక్షంగా సుఖంగా ఉండాలంటే ప్రకృతి పురుషులు కలిసి ఉండాలి. దాన్ని పార్వతీ పరమేశ్వరుల మైథున ప్రక్రియ అని పిలుస్తారు. అది కేళి, అది కైలాసం. కాబట్టి వాళ్ళు కొన్ని వందల దివ్య సంవత్సరముల క్రీడ నడుస్తూనే ఉంది. ఇలా నడుస్తూ ఉండగా మొట్టమొదట దేవతల్లో అక్కర్లేని భయాలు, అక్కర్లేని ఆలోచనలు కొన్ని బయలుదేరుతుంటాయి. దేవతలలో ఒక అపవాదు బయలుదేరింది. ఏమనంటే, సర్వలోకముల యందు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వాన్ని తట్టుకోగలిగిన వేరొక భూతం లేదు. భూతము అన్న మాటకు అర్థం పిశాచాలు అని కాదు. భూతం అంటే ప్రాణి అని. ఏ ప్రాణి కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తిని తట్టుకోగలిగింది కానీ, భరించగలిగింది కానీ, వహించగలిగింది కానీ లేదు. అంటే అన్ని భూతముల కన్నా గొప్పది ఏది అంటే పార్వతీ పరమేశ్వరుడే. శక్తిగా ఆమె ఆదిశక్తి, శివుడిగా ఆయన కన్నా గొప్పవాడు ఇక లేడు. అందుకే దేవతా సార్వభౌమ అని పేరు ఆయనకి. అంతటి శక్తి. ఇప్పుడు ఈ రెండు శక్తులు కూడితే అందులోంచి ఇంకో శక్తి వస్తుంది. అప్పుడు ఈ రెండు శక్తుల సమాగమంలోంచి ఓ శక్తి వస్తే ఆ శక్తి మనకి అనుకూలమైతే పర్వాలేదు. మనం అడగలేదుగా, అయ్యా తారకాసురుడిని సంహరించడానికి మాకు మీ కడుపున ఓ కొడుకు పుట్టాలని అడిగితే రే అటువంటి కొడుకుని ఇద్దును అని ఆయన అనకుండా, మీరు నన్ను అడగలేదుగా, ఇప్పుడు ఈ భూతం పుట్టింది, ముందు దీన్ని అనుభవించండి అంటే, వాడు తారకాసురుడి కన్నా భయంకరుడైతే ఏ కారణం చేతనైనా అటు ఆయన ఇటు ఈయన మనం ఎక్కడ బతుకుతాం? అందుకని మనం అడిగే వరకు శివుడి కడుపున కొడుకు పుట్టకూడదు. మనం అడుగుదాం, వేరోసారి అడుగుదాం. అందుకని ముందు మాత్రం మీరు ఆ దివ్య క్రీడ విరమించేసేయండి అని అడుగుదాం అనుకున్నారు. అసలు అడగచ్చా ఆ మాట? అడగకూడదు. దేవతలందరినీ ఇలా నడిపించిన వాడు ఎవరంటే ఇంద్రుడు. ఇది రెండో తప్పు ఇంద్రుడిది. మొదటి తప్పు ఎక్కడ చేశాడంటే, పితృస్వరూపమైనటువంటి పరమశివుని మీద వెయ్యకూడని బాణం మన్మధుడితో వేయించాడు. అది మొదటి తప్పు. ఎందుకు కాల్చేశాడు మన్మధుడినంటే, మన్మధుడు తనకి కొడుకు లాంటివాడు, ఆయన తండ్రి లాంటివాడు. తండ్రికి కామం పుట్టడానికి ఇది చేస్తే బాగుంటుందని కొడుకు చేయొచ్చా? ఎంత తప్పది. తండ్రి మీద బాణం వేయడం ఏమిటి మన్మధుడు?
ఆయనకి కామోద్రేకం కల్పించే ప్రయత్నం చేయడం ఏమిటి? అది తన తల్లి పార్వతీదేవి మీద కామం పుట్టేటట్టుగా తాను బాణం వేయడమా? నీ పరిధి దాటావు, అందుకు కాల్చేశాడు మన్మధుణ్ణి. తన పరిధి దాటాడని మన్మధుణ్ణి కాల్చినప్పుడు ఇంద్రుడు బుద్ధి తెచ్చుకోవాలి. ఇంద్రుడి భయం ఏమిటంటే పుట్టిన ప్రాణి చాలా గొప్ప భూతం వచ్చి తనకి వ్యతిరేకమైతే తన పదవిపోతుంది, తనకి అనుకూలమైతే తారకాసురుడు మరణిస్తాడు. రేపొద్దున నువ్వు చెప్పలేదు కదా అని శివుడంటే, అడగంది నీకు ఎందుకు ఇవ్వాలంటే అని ఒక వెర్రి ఆలోచన ఒకటి పుట్టింది. ఇది మనకే కాదు, దేవతల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అవి కూడా పుణ్యశేషమైపోయే వరకు ఉండేటటువంటివే కాబట్టి అక్కడ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు ప్రారంభమవుతాయి. అందుకని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కైలాస పర్వతం మీద కొన్ని 100 సంవత్సరముల దివ్యకేళి ఎందున్నాడు. ఉన్నవాడు బయటికి వచ్చాడు. అందరూ పెద్ద ఘోష చేశారు పరమశివుణ్ణి పిలిచి. బయటికి వచ్చి నిలబడ్డాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.